హలో అండి, నమస్తే. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను. గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరుమాత గింజలు వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసాను. వెల్లుల్లిపాయలు నల్లకొట్టి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను చేసే విధానం ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారు. సాంబార్ అయితే ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. అందులో అయితే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేగిన తర్వాత వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం నూనెలో మగ్గితే బాగుంటుంది, టేస్ట్ వచ్చిద్ది. అవి మగ్గే లోపల చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను, అది పులుసు పిసుక్కొని పోసుకోవాలి. పప్పు కూడా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను, కుక్కర్లో ఉడికిచ్చి. ఇలా నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. సాంబారు బాగా ఇష్టంగా తింటారు, అందరికి ఇష్టం మాకు. పక్కన పెట్టుకున్నాను పప్పును చింతపండు పులుసు. అదిగోండి, ఎనుపుకొని పెట్టుకున్నాను పప్పు కూడా. మెత్తగా అయిపోయింది 4 విజిల్ పెట్టుకుంటే. లోపల వేయించుకుంటున్నాను మధ్యలో. అంతలోపల ఈ చింతపండు పులుసు కూడా పిసుక్కుంటున్నాను. అది పిసుక్కొని ఇంకా మగ్గిన తర్వాత అందులో వేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఆ ముక్కల్లోనే పసుపు కూడా వేసుకున్నాను నేను. అలా నూనెలో మగ్గటం వల్ల సాంబారు టేస్ట్ వస్తుంది అన్నమాట. ములక్కాయలు కూడా వేసుకోవచ్చు. అదిగోండి, పులుసు కూడా పిసుకొని వేసేసుకున్నాను, పప్పు కూడా వేసుకున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుని, ఇప్పుడైతే 2-3 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మరగనివ్వాలి. బాగా ముక్క ఉడికిన తర్వాత అప్పుడు సాంబార్ పొడిను కొంచెం బెల్లం ముక్క వేసుకుంటాను. ఈ సాంబారు చాలా రకరకాలుగా చేస్తారు, నేనైతే ఇలా చేస్తా సింపుల్గా, అయినా కానీ టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే ఇడ్లీ చేశాను, అందుకని సాంబార్ చేస్తున్నాను. రైస్లోకి, ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సాంబార్ వేసుకొని తింటే లాస్ట్లో అది కూడా క్లిప్ యాడ్ చేస్తానండి. సాంబార్లోకి ఇడ్లీలోకి సాంబార్ ఎలా ఉంది కూడా అదే వేసుకున్నాం ఇవాళ టిఫిన్లోకి. సాంబార్ ఇడ్లీ. మరుగుతుంది, సిమ్లో పెట్టుకోవాలి. మరగనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. అది కొన్ని సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను, ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఆ పులుపుకి అడ్జస్ట్ చేస్తుంది అనమాట, టేస్ట్ వస్తుంది. అదిగోండి, బెల్లం ముక్క చిన్నది వేసుకొని కలుపుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే, ములక్కాయ, కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుండిద్ది. నా దగ్గర అయితే లేదు కొత్తిమీర. కరివేపాకు అయితే వేసుకున్నాను. అదిగో నూనె పైకి తేలే వరకు మరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఎలా ఉంది. ఇంకా అన్ని ముక్కలు, కూరగాయల ముక్కలు ఇంకా ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఉన్నాయి. సాంబారు ఇలా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, బాగుండిద్ది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇడ్లీలో వేసుకున్నాను నేను. 2 ఇడ్లీ పెట్టుకొని సాంబార్ వేసుకున్నాను.
చాలా బాగా కుదిరింది, టేస్ట్గా ఉంది. అంతే అండి, బాయ్ అండి.